హారతి ఇస్తున్నప్పుడు ఆయన ఏం చెప్తారంటే మనకు, సో ఏదైనా కూడా శివలింగ ప్రతిష్ట కానీ ఏదైనా కూడా ప్రతిష్ట చేసినప్పుడు నెక్స్ట్ 48 days మనము డైలీ పూజ చేయాలి అని చెప్తారు. సో అలా చేయాలి. సో టైప్స్ ఆఫ్ పూజలు చెప్తారు. సో ఫస్ట్ వచ్చేసి దేవుణ్ణి కడిగేసి ఒక పూలహారం వేసే 100 rupees, దాని తర్వాత బిల్వపత్రితో పూజ చేసే 150 rupees, దాని తర్వాత డైలీ అభిషేకం పంచాభిషేకం చేసి పూజ చేస్తే 200 rupees ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు అనమాట. సో నా ఇన్నర్ మైండ్ ఏం ఆలోచిస్తుందంటే, మనం అక్కడ 7,500 పే చేసి వచ్చాను కదా, దానికైనా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారేమో, మీరు పే చేసిన అమౌంట్ ఎలా ఎందుకు అని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారేమో అనుకున్నాను. బట్ కాదు, అది మనం ఏదైనా కూడా ప్రతిష్ట చేసిన తర్వాత నెక్స్ట్ 48 days నాన్ వెజ్ తినకుండా డైలీ పూజ చేయాలి అనేది ప్రాసెస్ అంట. సో మేము 200 kilometers దూరంలో ఉన్నాం కాబట్టి డైలీ వచ్చి వెళ్ళలేం కాబట్టి మా తరపున పూజారి చేయడానికి ఆ ప్యాకేజెస్ అని